బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రీమల్ తుఫాను పశ్చిమ బెంగాల్ను వణికిస్తోంది. మధ్య బంగాళాఖాతంలో గల తీవ్ర అల్పపీడనం నిన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించే క్రమంలో బలపడి వాయుగుండంగా మారింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారి మే 26వ తేదీ అర్ధరాత్రి పశ్చిమ బెంగాల్లోని సాగర్ ద్వీపం, బంగ్లాదేశ్లోని కేపురారో మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. పశ్చిమ బెంగాల్లోని క్యానింగ్కు 710 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న ఈ తుఫాను ఇవాళ ఉదయం నాటికి తుఫానుగా మారే అవకాశం ఉంది. అక్కడి నుంచి ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ తూర్పు మధ్య బంగాళాఖాతం మీదుగా తుఫానుగా మారే అవకాశం ఉంది. తదనంతరం దాదాపు ఉత్తరం వైపు కదిలి 25 రాత్రికి తీవ్ర తుఫానుగా మారుతుంది. వాయుగుండం తుఫానుగా మారి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ దిశగా వెళ్తున్నందున రాష్ట్రంపై ప్రభావం పెద్దగా ఉండదు.